షిప్లో చూడండి మొత్తం చేపలే, మొత్తం చేపలే. మార్నింగ్ ఫిషింగ్ బోట్స్ బయటకు వస్తాయి కదా సముద్రంలో నుంచి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయంట అసలు. ఇదిగో ఇక్కడ చూడండి మహారాష్ట్ర లారీ, ఇది ఆనియన్స్ వేసుకొచ్చింది. ఈ సైడ్ చూడండి ఆనియన్స్ వేసుకొచ్చింది అనమాట. ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళక తప్పదు. అక్కడి నుంచి బ్లాక్ వాటర్ అంటున్నాను కదా, ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్తున్నా. ఇదిగోండి ఉప్పులో ఊరబెట్టిన బొప్పాయి ముక్క. మనం మామిడికాయ ఉప్పు వేసుకొని ఎలా తింటాం, సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఫర్మెంటేషన్ జరిగింది బాగా. హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఉన్నాను కోయికోడే రైల్వే స్టేషన్ దగ్గర. కోయికోడేనే కాలికట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కాలికట్లో ఉన్న బీచెస్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో దానికంటే ముందు మీకు కోయికోడే రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఒకసారి చూపిస్తాను. మీరైతే మాత్రం ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి హైప్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇదే కోయికోడే రైల్వే స్టేషన్ అవుట్లుక్ చూడండి. సో నేనైతే పాలక్సీన్ నుంచి వచ్చాను. సరే ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే కోయికోడే రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చానండి. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కోయికోడే బీచ్ వచ్చేసి నాకు 2.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేను బయటికి వెళ్ళి ఆటోలు గట్రా ఏమి ఎక్కను, నడుచుకుంటానే వెళ్ళిపోతా. సరే చూద్దాం, అంటే దారి మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకు చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:30 అవుతుందండి. కాలికట్ మొత్తం స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే షాపులు కానీ అన్నీ బంద్ ఉన్నాయి. చూడండి ఈ రోడ్లు చూడండి, ఒక్క షాప్ ఓపెన్ లేదు. షాపులు అయితే మొత్తం క్లోజ్. అంటే ఈవినింగ్ 4కి అలా ఓపెన్ చేస్తారనుకుంటా. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బిగ్ బజార్ అంట, కాలికట్ బిగ్ బజార్. ఇక్కడ నుంచి కాలికట్ బీచ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది. పైన చూసారు కదా ఎండబడకుండా ఏం వేసుకున్నారా నాయన. మొత్తం రాజస్థాను, హర్యానా, తమిళనాడు ఈ మొత్తం లారీలన్నీ ఉన్నాయి. అంటే 4 గంటలకి షాపులు ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు అన్లోడ్ చేసుకుంటారు అనుకుంటా. లారీలు మాత్రం అమ్మో మొత్తం వరుసగా పెట్టున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి మహారాష్ట్ర లారీ, ఇది ఆనియన్స్ వేసుకొచ్చింది. ఈ సైడ్ చూడండి ఆనియన్స్ వేసుకొచ్చింది అనమాట. అసలు ఎండే తగలకుండా పైన కప్పు కూడా భలే వేసుకున్నారబ్బా ఈ బిగ్ బజార్లో. మనం బస్ స్టాండ్ నుంచి ఫైనల్గా బీచ్ రోడ్లోకి వచ్చామండి. ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ చూపిస్తుంది. అంటే ఈ బీచ్ రోడ్డు ఉంది కదా, ఈ బీచ్ రోడ్లో మొత్తం నడుచుకుంటూ వెళ్తుంటే ఈ సైడ్ మొత్తం బీచే. ఇదిగోండి ఈ బీచ్ రోడ్లో మొదటి బీచ్, ఇదే ఎంట్రన్స్. సరే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు బీచ్లోకి అయితే వచ్చేసామండి, రండి కిందకి వెళ్దాం. ఇక్కడ సరిగ్గా మెట్లు కూడా లేవు, ఈ సైడ్ ఉంది. ఇదిగోండి బీచ్. ఈ స్ట్రెచ్ ఉంది కదా ఇక్కడ, ఈ స్ట్రెచ్ మొత్తంలోనే ఇది సౌత్ ప్రొమనేడ్ బీచ్ అంట. ఆ కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి అక్కడ కోయికోడే బీచ్, దాని తర్వాత కాలికట్ బీచ్. అంటే మొత్తం ఇదే, కాకపోతే డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది అంతే. కాకపోతే ఇదేందో వాటరు నాకు బ్లూగా కానీ లేకపోతే వేరేలాగా అనిపిస్తుంది. మొత్తం బ్లాక్గా ఉంది ఇది. ఈ సముద్రం వాటర్ అంతా బ్లాక్గా ఉందండి. మరిని అలలు కూడా లేవు. ఒక్కసారి బీచ్ వ్యూ చూసేద్దాం. ఇది బీచ్, ఇదిగో ఇదంతా కాలికట్, కోయికోడే, కోజికోడే ఏదైనా పిలవచ్చు. సరే ఇదే స్ట్రెచ్లో నడుచుకుంటూ వెళ్దాం పదండి. అయితే నాకు తెలిసి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ సముద్రంలోకి వదులుతున్నట్టున్నారండి. మొత్తం బ్లాక్ అయిపోయింది, స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ. అంటే ఆ డ్రైనేజ్ వాటర్ వదిలినందుకు ఇలా ఉందా, లేకపోతే ఈ వాటరే ఇంతేనా, లేకపోతే ఈ శాండ్ బ్లాక్ శాండా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ మామూలుగా ఇసుకలో ఎందుకో అదిగో అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే మొత్తం రోడ్డు అనమాట. ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్దాం, ఆ చివరి దాకా కాలికట్ బీచ్ వరకు వెళ్దాం. ఓకేనా రండి. బాగుంది కదా ఈ నడిచెళ్ళే ఏరియా, అస్సలు అలలు లేవండి బాబు,
బాగుంది. ఈ నడిచెల్లి ఏరియా మాత్రం చాలా బాగుంది. ఈ సైడ్ కూర్చొని ఆ బీచ్ వ్యూనంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏదో ఉన్నట్టున్నాయి. సరే వెళ్తున్నాం కదా, చూద్దాం అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏమన్నా ఉంటే. నేను ఆడను, చూపిస్తాను మీకు. ఏ కోసైనా వెళ్ళలేవు. అంటే నేను బీచ్కి వచ్చానా లేకపోతే ఏదైనా రివర్కి వచ్చానా అని నాకే డౌట్ వస్తుంది. అక్కడక్కడ ఇలా కూర్చోడానికి చుట్టూ ఒక కోటలాగా పెట్టేసి, ఇదిగోండి ఇక్కడ అరుగులు, మధ్యలో చెట్టు. ఈ చెట్టు కూడా ఎండిపోయింది చూడండి. కానీ ఈ ఫ్రేమ్ మాత్రం భలే ఉంది కదా. ఆ చెట్టు లోపల నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి చూడండి. వావ్. మనం ఆ సౌత్ ప్రొమనేడ్ బీచ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ ఈ కోయికోడే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఎంత జస్ట్ ఒక 500 మీటర్స్ అంతే. అన్నీ పక్కనే ఉన్నాయండి బీచెస్ కూడా. కానీ చూడండి సిటీ చూడండి, సిటీ దగ్గరలోనే బీచ్. మనకి ఈ బీచ్ ఉన్నంత వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. మనకు కోయికోడే బీచ్ వస్తుంది, క్యాలికట్ బీచ్ వస్తుంది, కోజికోడే బీచ్ వస్తుంది, అన్నీ వస్తాయి. మార్నింగ్ 6:30, 7కి అలా వచ్చాం అనుకోండి, ఈ చాలర్లు ఉండేసి వేటకి వెళ్తారు కదా. ఆ వేటకి వెళ్ళిన వాళ్ళు ఈ ఒడ్డుకు వచ్చినప్పుడు ఏంటంటే చనిపోయిన చేపలని ఇక్కడ గద్దలకి వేస్తారు. కరెక్ట్గా 6, 7 ఆ టైం కల్లా గద్దలు చాలా వస్తాయి ఇక్కడికి. అదైతే మాత్రం మార్నింగ్ మాత్రం అసలు భలే ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది కాబట్టి నేనైతే చూడలేకపోయాను. ఎవరైనా ఇక్కడికి వచ్చే పని అయితే మాత్రం మార్నింగే రండి, ఎందుకంటే అసలు చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయ్యే కొద్ది కూడా జనాలు చాలామంది వస్తున్నారండి. కార్లన్నీ వరుసగా పార్క్ చేసి పెట్టేశారు. ఈ సైడ్ చూస్తే ఏంటంటే ఫుల్ సిటీ, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ పెట్టారనుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది కదా. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో స్మెల్ వస్తుంది ఇక్కడ. సంథింగ్ ఈజ్ రాంగ్. అయితే మాత్రం ఓకే, అంటే ఈ బీచ్ ఒట్టు, ఈ స్ట్రెచ్ ఇదంతా ఉంది కదా, ఇదంతా అయితే సూపర్గా ఉంది. కానీ ఆ కిందకి దిగితే మాత్రం నాకు ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. ఇక్కడ ఏదో మలయాళంలో రాస్తుంది, నాకు అర్థం కావట్లేదు. కానీ ఐ థింక్ ఇది ఐ లవ్ కోయికోడే, ఐ లవ్ క్యాలికట్ ఇటువంటిది అనుకుంటున్నాను నేను. ఓ ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉందండి. ఇక్కడ ఉంది, చూపిస్తా. క్రౌడ్ కిటకిటలు ఆడిపోతున్నారు. జస్ట్ 1 అవర్ గ్యాప్లోనే చాలా మంది వచ్చేసారు. ఇదిగో బ్యాక్ సైడ్ మొత్తం చూడండి, మొత్తం ఫుడ్ స్టాల్సే. వచ్చి ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. మన ఏపీ నుంచి, తెలంగాణ నుంచి వస్తున్నారా, వచ్చేసేయండి. ఇదిగో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయా, బాగా తినొచ్చు మనం. ఇక్కడ ఏదో అమ్ముతున్నారు, వెళ్ళి చూద్దాం పదండి. బ్రో ఇదే షుగర్ వాటరా, సాల్టా? ఆహా, ఇదిగోండి ఇక్కడ ఉసిరికాయలు, మామిడికాయలు, బొప్పాయి మొత్తం కూడా సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టారు. అంటే ఏమైందంటే ఒక్కో స్టాల్ దగ్గర ఒక్కోటి అనమాట. అంటే ఏదైనా, ఏ కాయ అయినా, ఏ పండు అయినా కోసి ఆ సాల్ట్ వాటర్లో ఊరబెట్టేస్తున్నారు. అది 10 రూపీస్ అంట ఒక ముక్క. సరే నేనైతే తినలేదు, ఒకసారి తింటా, తిని టేస్ట్ చేసి చెప్తా. ఇదిగోండి ఉప్పులో ఊరబెట్టిన బొప్పాయి ముక్క. మనం మామిడికాయ ఉప్పు వేసుకొని ఎలా తింటాం, సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఫర్మెంటేషన్ జరిగింది బాగా. ఫస్ట్ మామిడి ముక్కే తీసుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత ఎందుకో బొప్పాయి ముక్క తీసుకుందాం అనిపించింది. పచ్చి బొప్పాయి ముక్కే, దీన్ని సాల్ట్లో ఊరబెట్టారు.
బాగానే ఉందండి, 10 రూపాయలే, బాగుంది. మన సైడ్ ఎక్కడ చూడం కదా, ఇది కొంచెం కొత్తగా ఉంది నాకు కూడా. ఆ బోట్ రైడ్లో వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకోవట్లే, ఈ ఒడ్డున మళ్ళీ టికెట్ కౌంటర్లు ఉన్నాయి. అంటే ఎక్కడ టికెట్ కౌంటర్లు ఉంటే మొత్తం అక్కడ బోట్ సర్వీసులు అనమాట. రండి ఈ టికెట్ కౌంటర్ చూపిస్తా, పర్ హెడ్ ఎంత పడుతుందో చూపిస్తారండి. చూపిస్తుంది చూడండి, బోట్ సర్వీసు 300 తీసుకుంటారంట పర్ హెడ్కి, 3 కిలోమీటర్లు లోపలికి తీసుకెళ్తారంట. కానీ రైడ్ అయితే మాత్రం మధ్యాహ్నం ఎండపూట కాదు, కానీ ఈవినింగ్ పూట అయితే మాత్రం చాలా బాగుంటుంది. వారిని ఇక్కడ ఏదో స్పీకర్లు పెట్టారు. గుర్రం మీద వస్తున్న గుర్రం బీరుడు. ఇప్పుడే నేను ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చేసి ఆర్యూఏ వ్లాగర్ అని చెప్పేసి అని అడిగిందండి. నేనేమన్నా శ్రీమంతం ఫంక్షన్లు చేసుకుంటున్నాను డీజే టిల్లులో చెప్పినట్టు, వ్లాగే కదా చేస్తున్నాను. ఏంటో ఫ్యాన్స్ అలాగా పెరిగిపోతూ ఉంటారు మనకు, అంతే, ఇంకేం చేయలేం. అయ్యో అక్కడ ఉన్నాయి చూడండి గద్దలు, ఎన్ని గద్దలు ఉన్నాయో చూడండి. అంటే ఆ పక్కంతా బీచ్, ఇదిగోండి ఇది ఒక హార్బర్ లాగా, మొత్తం చేపలు పట్టుకునే వాళ్ళు మొత్తం ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, గద్దలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ పడవలో చిన్న చిన్న చేపలు వదిలేసారు చూడండి, వీటిని తినడానికి అవి వచ్చేది. కొంచెం పెద్ద పెద్ద చేపలని పండగ చేసుకొని గద్దలు వెళ్ళిపోయి, ఇప్పుడు కాకులు వచ్చేసి పండగ చేసుకుంటున్నాయి. నన్ను 2-3 వచ్చి అడిగారండి, ఏంటి షూట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. నేనేం లేదు, జస్ట్ బ్లాగర్ని అని చెప్పాను. వాళ్ళు ఏదో కొంచెం తేడాగా చూసి వెళ్ళారు. సరే ఏం చేస్తాం, కర్ణాటక బళ్ళు అన్నీ ఉంటాయి. మొత్తం అక్కడ మార్నింగ్ తీసుకొచ్చిన ఫిష్లన్నీ ఇక్కడ వెళ్తున్నాయి బళ్ళల్లో. ఐస్ వేసి చేపలను లోడ్ చేస్తున్నారు, చేపలు రొయ్యలు అన్ని బళ్ళల్లోకి. అక్కడ చూడండి గద్దలు చూడండి ఎన్ని ఉన్నాయో. మార్నింగ్ ఫిష్లు తెచ్చేటప్పుడు, మార్నింగ్ ఫిషింగ్ బోట్స్ బయటకు వస్తాయి కదా సముద్రంలో నుంచి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయంట అసలు. అమ్మా తిరుగుతా ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక మనిషినైనా ఎత్తుకెళ్ళిపోతాయి. నార్మల్గా నేను చేపలను చూశాను కానీ ఇన్ని చేపలను ఒకేసారి చూడడం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. చేపలు కేజీ 20 రూపాయలు, కేజీ 20 రూపాయలు. 20 రూపాయలు కాదులేండి, వాళ్ళు కానీ విన్నారనుకోండి 20 రూపాయలకు నువ్వు అమ్మేస్తున్నావా అని అంటారు. ఆ సైడ్ వెళ్దాం, ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయో మనకి, చూద్దాం. ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళక తప్పదు, అక్కడి నుంచి బ్లాక్ వాటర్ అంటున్నాను కదా, ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్తున్నా. యూట్యూబ్లో షిప్లో చూడండి మొత్తం చేపలే. చనిపోయాయా మొత్తం? తెలుగు వస్తుందా నీకు? ఈ కాలికట్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడం నిజంగా నాకు లైఫ్ టైం మెమరీ లాగా ఉండిపోద్ది. ఈ ఫిషింగ్ బోట్స్, ఈ చిన్న చిన్న చేపలు వేస్ట్ కూడా తీసేస్తున్నారు. ఈ వేస్ట్ ఉండేసి గద్దలకి వేస్తున్నారు. ఈ వేస్ట్ దీన్ని బతికేస్తున్నాయండి, అంత వేస్ట్ వస్తుంది ఇక్కడ. యూట్యూబర్ ఇదిగోండి ఇక్కడే తిరుగుతున్నాయి చూడండి, దగ్గరలోనే తిరుగుతున్నాయి. సో సంచారీస్, ఈ బీచ్, ఈ హార్బరు, ఈ చేపలు మొత్తం మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.